సూపర్ పోసాని గారు, మీలో ఇంత అద్భుతమైన సింగర్ ఉన్నాడని మాకు ఇవాళే తెలిసింది సార్. పాట విన్న తర్వాత కూడా విన్న తర్వాత మా కోసం 2 లైన్లు లైవ్గా పాడితే బాగుంటుంది సార్. నేను పాడను. ప్లీజ్ సార్ పాడాలి, 2 లైన్ సార్. అడగండి చెప్తా పాడను సార్. ప్లీజ్ సార్, ఒకటే సార్. రాదు వద్దురా. రాము గారు బలవంతంగా పాడిచ్చారు. అవునా? ఈ గొంతు ఎట్టం చూసినావుగా, కానీ చాలా బాగుంది సార్. గొంతు గెలిస్తే ఎలా ఉంటుంది అలా ఉంది ఇది. చాలా బాగుంది సార్. కానీ గొంతు తోటి ఇన్ఫెక్షన్, అందుకని వాటర్ బాటిల్ తెచ్చుకున్నా. ఓ, ఆ పాట పాడిన తర్వాతనా సార్? ఇప్పుడు వచ్చిందా? ఆ పాడితే పోతుందేమో కదా సార్? పోదు, ఎక్కువ వద్ది. ఓకే సార్. ఉచిత సలహా పెళ్లి గురించి మీరు ఏదో ఇవ్వాలనుకుంటున్నారు అని మాకు అర్థమైంది. పెళ్లి గురించి. పెళ్ళి చేసుకోవద్దు. ఎలాంటి వాడు పెళ్లి చేసుకోవద్దు అంటే, ఇంట్లో భార్య ఉండగా బయటికి వెళ్ళి నాకు ముండ కావాలి అనుకునేవాడు పెళ్లి చేసుకోవద్దు. ఇంట్లో పెళ్ళంతో బాగా ఉంటూ నవ్వుతూ ఉంటూ అడిగిన బంగారం కొనిపెడుతూ అడిగిన చీర కొనిపెడుతూ ఏమడితే అవి మంచాలా బెడ్లా ఇంకోటి పొలాల అన్నీ కొనిపెడుతూ నా మగుడు చాలా మంచివాడు అనుకున్న ఫీలింగ్లో దొంగచాడుగా అమ్మాయిల్ని మెయింటైన్ చేసేవాడు పెళ్లి చేసుకోవద్దు. ఎలాంటి వాడు పెళ్లి చేసుకోవచ్చు అంటే, తను బయటికి వెళ్ళి ఇంట్లో పెళ్ళాం ఉండగా వేరే అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు పెళ్ళాం కూడా బయటికి వెళ్ళి మగవాడిని మెయింటైన్ చేస్తుంటే తట్టుకునేవాడు మాత్రం పెళ్లి చేసుకోవచ్చు. ఇది పెళ్లి గురించి నాకున్న ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. కృష్ణుడు గారు సార్, అంత స్పీచ్ ఇన్నాక మొత్తం చల్లబడ్డది సార్.